వెళ్ళని ఆఫీస్ లేదు, ఎక్కని మెట్టు లేదు. కానీ ఎక్కడా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక్కడైనా జగన్ గారిని మా గోడు చెప్పుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చాం. ఒక సామాన్యుడిని కూల్చడానికి ఇంతమంది లాయర్లు, ఇంత బందోబస్తు అవసరమా? అదే ఆ ప్లేస్ లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు ఉంటే ఇంతవరకు తీసుకురారు కదా. మేము సామాన్యులము, ఏమీ చేయలేము, మాకు అండలేదు, ఏమీ లేదని వాళ్ళు ఈ విధ్వంసానికి తలపడి రామా కోఆపరేటివ్ సార్ అదే 1981లో మాది అని అంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో ఒక కాగితం వేసి మా అందరినీ సేవ్ చేయొచ్చు. ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడేవాళ్ళం కాదు కదా. వెల్లంపల్లి శ్రీని గారి ద్వారా జగనన్నను కలవటం జరిగింది. జగనన్న కూడా మా బాధ విని ఆయన చాలా బాధపడ్డారు. ప్లస్ వచ్చే నెక్స్ట్ వారంలో మన ఫ్లాట్స్ దగ్గరకు వచ్చి నేనంతా మీకు లాస్ట్ దాకా తోడుంటానని శ్రీనన్న చెప్పారు. అలానే జగన్ గారు బాగా ఇదయ్యారు, రెస్పాండ్ అయ్యారు. ఇల్లు అసలు ఈ రోజు మేము ఈ ఆంధ్రాలో ఉండాలా వద్దా? మా ఇల్లులు మేము 25 ఏళ్ల నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాం, లోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ రోజు కూలదోశారు. మేము ఆంధ్రాలో ఉండాలా, వెళ్ళి తెలంగాణలో బతకాలా? మేము ఇక్కడ మాకు ఎలానో సెక్యూరిటీ లేదు, మేము అదే తెలంగాణ వెళ్ళిపోతామని సీనన్న గారికి చెప్తే లేదు, జగనన్న ఉన్నారు, మనకు తోడుగా ఉంటారని జగనన్న దగ్గర తీసుకొచ్చి మాకు జగన్ గారిని కల్పించి మాట్లాడారు. మాకు ఫుల్ గా భరోసా ఇచ్చారు.